హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు ఏంటంటే మనము చిత్రకూట్ ఫుల్ టూర్ ప్లాన్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో నేను చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఛత్తీస్గఢ్ జగదల్పూర్ దగ్గర వస్తుంది అనమాట. నేనైతే ఈ టూర్ మొత్తం 2500 కంప్లీట్ చేశాను అనమాట. సో అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూర్ ప్లాన్ మొత్తము 5 పార్ట్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. మనం ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే బెస్ట్ టైం టు విజిట్, ఇంకా మనం ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసామంటే మనం ఎలా రీచ్ అవ్వాలి, అక్కడికి ఏమేమి ప్లేసెస్ చూడాలనేది. సో మనకు సెకండ్ పార్ట్లో ఏంటంటే మనం ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్ళామంటే అక్కడికి ఏం ప్లేసెస్ ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది. సో థర్డ్ పార్ట్లో ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ ప్లేసెస్ టు విజిట్, అంటే ఇప్పుడు మనం వెళ్ళిన వెంటనే ఓన్లీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూసేసి వచ్చేయకుండా ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది అదొకటి. సో మన ఫోర్త్ పార్ట్లో ఏంటంటే మనకు స్టే అండ్ దాని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫోర్త్ పార్ట్లో ఇస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ ఏంటంటే మనం బడ్జెట్ అనేది మనకు మెయిన్ కన్స్ట్రెంట్ కాబట్టి. సో ఫిఫ్త్ పార్ట్లో ఏంటంటే మనము విత్ ఇన్ మన బడ్జెట్లో అంటే 2500లో ఎలా ట్రిప్ అనేది కంప్లీట్ చేయాలి అనేది మనం ఫిఫ్త్ పార్ట్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో దీనికి సంబంధించి మీకు టైం స్టాంప్స్ ఇస్తాను కింద. మీరు ఒకవేళ మీరు ఏది ఇంపార్టెంట్గా తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఒకవేళ ఆ టైం స్టాంప్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనము ఫస్ట్ మన టాపిక్ బెస్ట్ టైం టు విజిట్ ఆ టాపిక్ వచ్చామంటే మనము ఫస్ట్ మనకు పోస్ట్ మాన్సూన్ సీజన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అక్టోబర్ ఉంది కదా, ఈ అక్టోబర్ లేదా నవంబర్లో పోస్ట్ మాన్సూన్ సీజన్ అంటారు. సో ఈ సీజన్లో మనము అక్టోబర్ లేదా నవంబర్ ఈ సీజన్లో వెళ్ళామంటే మనము బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోవచ్చు. ఏంటంటే మనకు వాటర్ ఫాల్ ఉంటుంది. సో బోటింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. లేదు నాకు ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ కావాలని అనుకుంటే మీరు జూలై టు అక్టోబర్ ఈ టైంలో అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే అప్పుడు మనకు వర్షాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడైతే మీరు బోటింగ్ అనేది చేయలేరు అనమాట. బోటింగ్ యాక్టివిటీస్ అయితే మీకు ఉండవు ఈ టైంలో. ఓన్లీ మీకు అక్టోబర్ టు నవంబర్ ఈ టైంలో అయితే మనకు బోటింగ్ యాక్టివిటీస్ మాక్సిమం ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి జస్ట్ నేను ఒక 1 డేలో కంప్లీట్ చేసుకుని వాళ్ళు నాకు ఈ తలకాయ నొప్పులు ఏమొద్దు, జస్ట్ వెళ్ళినామా చూసినామా వచ్చినామా అనేటట్టు ఉండాలంటే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే మీకు స్టేషన్ బయటికి వచ్చిన వెంటనే మీకు క్యాబ్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్యాబ్స్ మీకు ఆల్మోస్ట్ ఒక 3000 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో మనకు ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్, ఇంకోటి తిరత్గర్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది అనమాట. సో ఆ 2 ప్లేసెస్ మీకు చూపించేసి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ కల్లా సేమ్ మీరు ఎక్కడైతే మీ పికప్ పాయింట్ ఉండదు, అంటే మీరు ఒకవేళ బస్ స్టాండ్లో ఎక్కింటే బస్ స్టాండ్లో లేదా రైల్వే స్టేషన్లో ఎక్కింటే రైల్వే స్టేషన్లో, సో అక్కడి నుంచి అక్కడ మిమ్మల్ని మళ్ళీ వదిలేస్తారు. సో ఇదే సేమ్ ప్రాసెస్ మీకు ఆటోస్ కూడా ఉంటుంది. సో మేము ఒకవేళ ఎక్కువ మంది వెళ్ళలేదు, చాలా తక్కువ మంది ఉన్నామంటే మీరు ఒకవేళ ఆటో మాట్లాడుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక 1500 నుంచి 1800 లోపు అయిపోద్ది అనమాట. సో ఆటోలో మిమ్మల్ని తీసుకెళ్ళి సో సేమ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, తిరత్గర్ వాటర్ ఫాల్స్ ఈ 2 చూపించేసి మిమ్మల్ని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో వదిలేస్తారు. మీరు ఒకవేళ నేను సింగిల్గా వెళ్ళాను, నేను అంత పెట్టుకోలేను కదా అని అనుకునేటట్టు అయితే మీరు బయటికి వెళ్ళిన వెంటనే ఏదో గ్రూప్తో అయితే వెళ్ళిపోవచ్చు. మీరు చాలా గ్రూప్స్ ఉంటాయి అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళల్లో. జస్ట్ కమ్యూనికేషన్ మ్యాటర్స్ అనమాట. మీరు వెళ్ళి ఒకవేళ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మీకు వాళ్ళకు ఓకే అని అనుకుంటే మీరు ఆ గ్రూప్తో కలిపి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరైనా బడ్జెట్ సేవ్ చేసుకోవాలని చూస్తారు కాబట్టి మాక్సిమం గ్రూప్స్ ఒప్పుకుంటాయి. సో అలా అయినా వెళ్ళొచ్చు మీరు. లేదు బ్రో మేము ట్రావెల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, ఒక 2 డేస్ అక్కడే స్టే చేసి ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూసుకోవాలనుకుంటాము, మాకు పర్లేదు ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే, సో మీకు ఇంకొకటి బైక్ రెంటల్స్ ఉంటాయి అనమాట. జగదల్పూర్ రైల్వే స్టేషన్ బయటికి జస్ట్ ఒక 500 మీటర్స్ ఎంత ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన మీకు బైక్ రెంటల్స్ అయితే ఉంటాయి. సో ఆ బైక్ రెంటల్స్ కూడా మీరు తీసుకొని టోటల్ ఆ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అక్కడ ఉండే నియర్ బై ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బైక్ రెంటల్స్ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి, అంటే నేను గూగుల్లో రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఒక 500 నుంచి 600 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట పర్ డే కాస్ట్ అయితే. సో మీరు అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే మీకు బెస్ట్ బైక్ రెంటల్స్ ఏంటంటే గాడి రెంటల్స్ అనేసి ఉంటుంది అనమాట. సో అదైతే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో చూసిన రివ్యూస్, గూగుల్లో ఉన్న రివ్యూస్ ప్రకారం అయితే అదే బెస్ట్. మీరు కూడా ఒకసారి చెక్ చేసి వాళ్ళకి ఒకసారి ముందే కాల్ చేసి ఇంటిమేట్ చేసి ముందే ప్రీ బుక్ చేసుకొని అయినా వెళ్ళచ్చు. ఒకవేళ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకునేటట్టు ఉంటే అది 24 hours మీకు 500 అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేను ఒకసారి కాల్ కూడా చేశాను, వాళ్ళైతే అదే చెప్పారు. మీరు కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కొని అయితే వెళ్ళండి. మీరు ఒకవేళ ఓన్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వస్తున్నానంటే, లేదా ఏదైనా అది బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో మీరు నైట్ ట్రావెల్ కూడా చేయలేని, నైట్ ట్రావెల్ అవాయిడ్ చేయాలని అనుకుంటే సో మీరు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఒకవేళ 5, 6 ఆ టైంలో స్టార్ట్ అయిపోయారంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ కల్లా రీచ్ అయిపోతారు. సో నైట్ కల్లా అక్కడ రీచ్ అయిపోయాలంటే ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసేసి, సో నేను నెక్స్ట్ చెప్తాను ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది, బెస్ట్ ప్లేసెస్ టు స్టేలో వస్తుంది. సో అక్కడే స్టే చేసేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ మనము ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలనేది మాట్లాడదాము.
సో ఇదనమాట. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ వెళ్ళేటట్టు ఉంటే మాక్సిమం నైట్ డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయడానికి చూడండి. ఎందుకంటే మనము చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళేదానికి ఆల్మోస్ట్ మీకు ఘాట్ సెక్షన్ వస్తుంది అనమాట. ఆ ఘాట్ సెక్షన్ దాటేసి వెళ్ళాలి. సో అందువల్ల ఒకవేళ నైట్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడానికే చూడండి. ఒకవేళ మీరు ఏపీ నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నట్టయితే మీకు కంపల్సరీ ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంది. సో మనం అక్కడ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అనే దానికి వచ్చామంటే మనకు ఫస్ట్ చిత్రకూట్ మీరు ఒకవేళ 1 డేలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను నెక్స్ట్ డేకి రిటర్న్ అయిపోవాలి లేదా ఆ రోజు నైట్కి రిటర్న్ అయిపోవాలి అని అనుకునేటట్టుగా అయితే మీరు ఏం చేస్తారంటే జస్ట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, కంగీర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని ఉంటుంది అనమాట. అక్కడ కేవ్స్ ఇవి ఉంటాయి. సో అవి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో అది ఇంకోటి తిరత్గర్ వాటర్ ఫాల్స్. మీరు చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. మనకు తిరత్గర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లోనే మనకు కంగీర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేసి వస్తుంది. సో అక్కడ కేవ్స్ అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఆ కేవ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ అయ్యానికి అయితే మళ్ళీ మీరు తిరత్గర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మస్ట్ ఏంటంటే మనకు చిత్రకూట్ వాటర్ ఫాల్స్, తిరత్గర్ వాటర్ ఫాల్స్ ఈ 2 అయితే ఉంటాయి అనమాట. నిజంగా చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కంటే నాకు ఇంకా బెస్ట్ అనిపించింది తిరత్గర్ వాటర్ ఫాల్స్ అయితే ఇంకా బాగుంది. మీరు ఈ 2 కంపల్సరీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా టైం ఉంది అని అనుకుంటే మీరు ఈ 3 కంప్లీట్ చేయొచ్చు 1 డేలో. ఒకటి చిత్రకూట్ వాటర్ ఫాల్స్, ఇంకోటి ఆ కంగీర్ వ్యాలీ నేషనల్ పార్క్, అక్కడ కేవ్స్ అవి ఉంటాయి. సో ఇంకోటి తిరత్గర్ వాటర్ ఫాల్స్. ఈ 3 అయితే మీరు 1 డేలో అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇంకా నేను ఎక్స్టెండ్ చేసుకోగలను, ఇంకా ఒక 2 డేస్ ఉంటాను అని అనుకునేటట్టు అయితే మీకు ఇంకో 2 ప్లేసెస్ సజెస్ట్ చేస్తాను. సో అవి కూడా బాగుంటాయి అనమాట. సో నెక్స్ట్ రోజు మీరు ఏంటంటే ఒకటి బస్తార్ ప్యాలెస్ అనేసి ఉంటుంది. సో అది ప్రొనౌన్సియేషన్ రైట్ రాంగో తెలియదు నాకు. బస్తార్ ప్యాలెస్ అని ఉంటుంది. ఇంకో ప్లేస్ ఏంటంటే చిత్రధర వాటర్ ఫాల్స్ అనేసి ఉంటుంది అనమాట. సో ఈ ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ది బెస్ట్ ప్లేసెస్ ఇవే అనమాట. సో మనం 4th పార్ట్కి వచ్చామంటే ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడికి వెళ్తున్నామంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాము. సో మనం ఫస్ట్ స్టేస్ విషయానికి వచ్చామంటే మ్యాంగ్రూవ్ స్టేస్ అనేసి ఉంటుంది అనమాట. నేనైతే పర్సనల్గా అక్కడే స్టే చేశాను. మీకు ఎక్కువ లగ్జరీస్ ఏం అవసరం లేదు. జస్ట్ నేను వెళ్ళాను, నాకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటే చాలు అని అనుకున్నట్టు అయితే మీరు మ్యాంగ్రూవ్ హోమ్ స్టేని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే జస్ట్ మీకు మేమైతే ఇద్దరం వెళ్ళాం అనమాట. ఇద్దరికి మాకు 500 ఛార్జ్ చేశారు అంతే. జస్ట్ అంటే ఒక పర్సన్కు 250 అనుకోండి. అక్కడ మీకు ఎక్కువ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. లేదా మీకు ఇంకా చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి జస్ట్ నియర్ బై అంటే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఆనుకొని ఠాగూర్ లాడ్జ్ అనేసి ఉంటుంది అనమాట. సో అదైనా మీరు అక్కడైనా మీరు స్టే చేయొచ్చు. అక్కడైతే మీకు ఆల్మోస్ట్ పర్ రూమ్ అయితే 1500 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి అడిగాను పర్సనల్గా నేను వెళ్ళినప్పుడు. సో 1500 ఆల్మోస్ట్ అలా తీసుకుంటున్నారు అనమాట. సో అక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ ఠాగూర్ లాడ్జ్లో ఉన్నారంటే ఆ ఠాగూర్ లాడ్జ్ నుంచి వాటర్ ఫ్లో ఉంటుంది కదా. సో మీకు అది కనిపిస్తుంది అనమాట. సో అది అక్కడైతే అలా ఉంటుంది. ఇంకా మీకు హోమ్ స్టేస్ అయితే చాలా ఉంటాయి అక్కడ నియర్ బై. చాలా హోమ్ స్టేస్ చూశాను, కానీ ఒక్కటి కూడా అస్సలు ప్రిఫర్ చేయొద్దండి. చాలా మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్, అసలు అంత వరస్ట్ ఉంది. మీకు అవన్నీ హోమ్ స్టేస్ చాలా వరస్ట్ ఉంది. నేను చెప్పిన హోమ్ స్టే అయితే చాలా బెస్ట్. మీరు ఒకవేళ కావాలంటే మీకు రివ్యూస్ కూడా చూడొచ్చు. గూగుల్ రివ్యూస్ ఆల్మోస్ట్ 4.8 to 4.9 నియర్ బై అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చామంటే అక్కడికి వెళ్తున్నామంటే మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ నాకు పర్సనల్గా డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే అక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ అస్సలు లేదు. ఎయిర్టెల్ సిగ్నల్ తీసుకెళ్లారంటే కంపల్సరీ మీరు ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. నేను వెళ్ళినప్పుడైతే అసలు ఎయిర్టెల్ సిగ్నలే లేదు. సో ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ప్రతి ఒక్క బోర్డు అంటే మనకి ఇప్పుడు ప్లేసెస్ బోర్డ్స్ ఉంటాయి కదా. సో అవి అన్నీ హిందీ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఒక్కటి కూడా మీకు తెలుగులో కానీ తెలుగు అంటే ఉండదు అనుకోండి. సో ఇంగ్లీష్లో కానీ అలా ఏం లేదు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ఒకటే ఉన్నాయి. సో అదొకటి మైనస్ అనిపించింది నాకు. ఇంకొకటి మనము బోటింగ్ గురించి చెప్పాను కదా. సో బోటింగ్ విషయానికి వచ్చామంటే మనము బోటింగ్ అనేది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. నేను వెళ్ళినప్పుడు అయితే బోటింగ్ లేదు. మై బ్యాడ్ లక్ అయితే దానికి ఏం చేయలేము. సో మీరు ఒకవేళ ఈ టైంలో వెళ్ళారంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వెళ్ళండి. మోస్ట్లీ బోట్ రైడ్ అయితే ఉంటుంది. సో మీకు బోటింగ్ అయితే ఆల్మోస్ట్ 50 to 100 అంటే ఆ సీజన్ బట్టి ఆ రోజు ఫ్లోని బట్టి తీసుకుంటారు అనమాట. 50 to 100 తీసుకుంటారు అంతే, అంత మించి అయితే ఎక్కువ తీసుకోరు. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ నేను చెప్పింది లేదు బ్రో, మేము చాలామంది గ్రూప్ ఎక్కువ ఉన్నాము అంటే ఒక 5 to 6 members 7 members వరకు గ్రూప్ ఉన్నాము. సో మేము అందరం కలిపి ఒకటే బోట్లో మేమే వెళ్ళాలనుకుంటున్నాం అంటే మీకు మొత్తం బోట్ అయినా తీసుకోవచ్చు. మొత్తం బోట్ వచ్చేసి మీకు 1000 to 1200 ఆ రేంజ్లో అయితే తీసుకుంటారు అనమాట. సో మీరు అలా అయినా మొత్తం బోట్ బుక్ చేసుకొని వెళ్ళచ్చు. సో బోటింగ్ అయితే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది.
సో ఇంకా మనము పార్ట్ 5 అంటే మనకు బడ్జెట్ మెయిన్ ఇదే కదా. సో బడ్జెట్ విషయానికి అయితే వెళ్దాము ఏంటనేసి. మనం 3 డిఫరెంట్ వేస్లో అయితే ఎలా ట్రావెల్ చేయాలనేది మాట్లాడాం కదా. సో ఒకటి ఏంటంటే మనకు టోటల్ ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేలాగా. సో ఇంకోటి ఏంటంటే మనము స్కూటీ రెంట్ తీసుకుంటే ఎలాగా, ఇంకోటి ఏంటంటే మన ఓన్ వెహికల్లో వెళ్ళామంటే ఎలాగనేసి. సో అందులో మీకు ఫస్ట్ది మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి వచ్చామంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే మీరు ట్రైన్కి వస్తున్నారా, బస్కి వస్తున్నారా, దాని ఛార్జెస్ బట్టి ఉంటాయి. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా జగదల్పూర్ వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. సో మీకు వైజాగ్ నుంచి అయితే ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ డీటెయిల్స్ అనేది మీకు స్క్రీన్ పైన వేస్తాను నేను. సో ఆ ట్రైన్ బుక్ చేసుకున్నా కూడా వైజాగ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా డిఫరెంట్ స్టేజెస్ నుంచి అయినా మీరు అది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసారంటే మొత్తం డీటెయిల్స్ వస్తుంది. మీకు ఏది కంఫర్ట్ అయితే అది. ఒకవేళ మీకు బడ్జెట్లో అయిపోవాలంటే స్లీపర్ లేదా థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ మీ రిక్వైర్మెంట్స్ని బట్టి అది మీరు బుక్ చేసుకోవచ్చు. అక్కడికి రీచ్ అయిన తర్వాత నుంచి మీరు ఒకవేళ నాకు ఎక్కువ రిస్క్ వద్దు, నేను జస్ట్ వెళ్ళిన వెంటనే జస్ట్ తీసుకెళ్ళిపోయేటట్టు ఉండాలంటే బయట ఏదో క్యాబ్ మాట్లాడినారంటే సో మీకు క్యాబ్ అయితే 3000, ఆటో మేము ఒకవేళ ముగ్గురమే ఉన్నామంటే ఆటో మాట్లాడుకున్నామంటే 1500 నుంచి 1800 లోపు అయిపోద్ది. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. స్కూటీ విషయానికి వచ్చామంటే మనకు స్కూటీ రెంట్ 24 అవర్స్కి అయితే 500 తీసుకుంటారు. సో అదొక 500. సో మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా ప్లేసెస్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ప్లేస్ మీరు తిరగాలంటే టోటల్ రౌండ్ ట్రిప్ వచ్చేసి 80 కిలోమీటర్స్ వస్తుంది. 80 కిలోమీటర్స్ గాను మనం ఒకవేళ యావరేజ్ ఒకవేళ 30 మైలేజ్ చేసుకున్నామంటే, సో 30 మైలేజ్ చేసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 350 to 380 350 లోపు అయిపోద్ది అనమాట మొత్తం పెట్రోల్ ఖర్చు అనేది. మీరు ఒకవేళ కార్లో వస్తే ఆల్మోస్ట్ కార్లో వచ్చారంటే మీరు ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ మీద మొత్తం ఇంత షేర్ అయిపోద్ది. సో అలా ఒకవేళ మీరు ప్లాన్ చేశారంటే సో మనం రఫ్లీ ఒక 350 వేసుకుందాము. అంటే ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అనేది 350 వేసుకుందాము. స్కూటీ రెంట్ తీసుకున్నారంటే ఒక 500 అవుతుంది. సో మీకు అది ఒక 500 వేసుకుందాము. దాని తర్వాత మీరు స్టే అన్నాను కదా. సో స్టేకి మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో 250 రూపీస్ నేను చెప్పాను కదా, ఇది మ్యాంగ్రూ హోమ్ స్టే అని చెప్పేసి. సో మీరు అక్కడ స్టే చేశారంటే ఆల్మోస్ట్ మీకు ఒక పర్ పర్సన్ 250 రూపీస్లో అయిపోద్ది. సో ఇలా చూసుకున్నా కూడా మనం ఫస్ట్ 350, స్కూటీ రెంట్ 500, ఇంకోటి ఏంటంటే మనము స్టేకి 250 అనుకున్నాం కదా. సో ఈ మూడు మనము తీసుకున్నా కూడా, ఈ మూడు మనము ప్లస్ చేసా కూడా మనకు ఆల్మోస్ట్ 1100 అవుతుంది. ఇప్పటికైతే 1100 అయింది కదా. నేను మొత్తం ట్రిప్ 2500 అని చెప్పాను కదా. సో ఇంకా మీకు 1400 ఏంటంటే మీరు మీ ఊరు నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మీ ఊరికి ట్రావెల్ చేయడానికి ఇంకోటి మనకు ఫుడ్ ఉంటుంది కదా. సో ఆ టోటల్ ఎక్స్పెన్సెస్ కలిపి నేను ఆల్మోస్ట్ రఫ్లీ ఒక 1400 వేసాను అనమాట. 1400 1100 మొత్తం కలిపి ఉంటే మనకు 2500 అయితే అవుతుంది. సో ట్రిప్ బడ్జెట్ అయితే ఇది. సో ఫైనల్లీ ఏంటంటే ఇంకా నేను ఎలా 2500 ఇలా కంప్లీట్ చేశాను అనేది చూసామంటే, ఫస్ట్ ఏంటంటే నేను విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యాను. సో విజయనగరం నుంచి నాకు టోటల్ అంటే అప్ అండ్ డౌన్ అంటే నేను వెళ్ళడానికి రావడానికి కాను మాకు 2000 రూపీస్ అయితే ఫ్యూయల్ ఛార్జెస్ అయినాయి. సో 2000లో మేము ఇద్దరం వెళ్ళాము ఒకటే బైక్ పైన. సో 2000లో హాఫ్ అంటే 1000 పర్ పర్సన్. సో అదొకటి, స్టేకి 250 రూపీస్ పర్ పర్సన్. సో మాకు టోటల్ మేమైతే 1 డేలో కంప్లీట్ చేసాం. మాకు ఫుడ్ అయితే ఒక 800 రూపీస్ వరకు అయిందనమాట. సో ఆ 800, సో ఆ ఫుడ్ ఇంకోటి మనకి ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక టికెట్స్ ఇవన్నీ మాకు ఒక 500 400 ఆ రేంజ్లో అయిందనమాట. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసాము 2550 రూపీస్ వస్తుంది. సో అలా నేను 2500లో అనేది ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. సో ఈ చిత్రకూట్ మొత్తం బ్లాగ్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీరు అదైతే ఇక్కడ కింద పైన ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు ఆ వీడియో మొత్తము. సో ఇలాగే మంచి మంచి టూర్ ప్లాన్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఒకవేళ మీరు మీ సపోర్ట్ బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ సపోర్ట్ చేశారంటే నెక్స్ట్ మనము అరకు టూర్ ప్లాన్ అనేది చూద్దాము. అరకు అయితే నేను జస్ట్ 2000లో కంప్లీట్ చేశాను అనమాట. సో అరకు 2000లో ఎలా కంప్లీట్ చేయాలనేది నెక్స్ట్ మన వచ్చే వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనుకున్నా కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో మీకు ఒకవేళ అరకు టూర్ ప్లాన్ 2000లో ఎలా కంప్లీట్ చేస్తాను అనేది కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై ఫర్ నౌ.